హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ అప్లోడ్స్, చిట్టుగుమ్మ లోకల్ అప్లోడ్స్ అనమాట. సో ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అప్లోడ్ చేశానండి. యాక్చువల్లీ ఇది సాటర్డే సండే వ్లాగ్ అనమాట, ఎందుకు కలిపి పెట్టేశాను. మేము సాటర్డే వచ్చేసి ఒక చిన్న షాపింగ్ చేయడానికని వెళ్ళామన్నమాట. మా హస్బెండ్, నేను, మా బాబు కలిసి వెళ్ళాము. ఇక్కడ తిప్సాంధ్ర అని అంటారు అనమాట బెంగళూరులో, అక్కడికి వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి నేను షాపింగ్ చేద్దాం ఏదో అని చెప్పేసి, నాకు స్ట్రీట్ షాపింగ్ అని చాలా ఇష్టం అనమాట. సో ఒక బొట్టు బిళ్ళలు అవన్నీ తీసుకుంటూ ఉంటే చాలా బాగా నచ్చుతుంది. సో నా షాపింగ్ నేను చేద్దామంటే మా వాడు చాలా క్రేజీగా, చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ చాలా ఎంజాయ్ చేశాడు అనమాట ఆ చిన్న మినీ షాపింగ్లో. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో మీరు కూడా ఇలానే స్ట్రీట్ షాపింగ్ చేస్తారా? మీకు కూడా షాపింగ్ అంటే ఇలా ఏమేమి తీసుకుంటారో నాకు కామెంట్ చేయగలరు. సో నేను తీసుకున్న దానికంటే మా వాడు అన్ని బొట్టు బిళ్ళలు అవన్నీ తీసి అక్కడ ఒక బొట్టులో అన్ని వేసేసుకుంటున్నాడు అనమాట ఫాస్ట్గా. సో చాలా క్రేజీగా బిహేవ్ చేశాడు అనమాట. అక్కడ అందరూ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, అలా మా వాడికసి చూస్తూ ఉన్నారనమాట. వాడు షాపింగ్ చేస్తున్నాడు ఏంటి వాళ్ళ మమ్మీ కోసం అని చెప్పి. సో మాదైతే మినీ షాపింగ్ అనేది ఇలా కొంచెం అవి తీసుకుంటూ అయిపోయింది. బొట్టు బిళ్ళలు, పిన్నులు అవన్నీ ఉంటాయి కదా, ఆడవాళ్ళకి యాక్సెసరీస్ అని చాలా ఎక్కువ ఉంటాయి. సో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి హెయిర్ సంబంధించి, డ్రెస్ సంబంధించి మ్యాచింగ్స్ అని చాలా ఉంటాయి కదండి. నేను మరీ అన్ని మ్యాచింగ్స్ యూజ్ చేయను, కానీ కొంచెం చిన్న షాపింగ్ అలా చేశాను అనమాట. మా సాటర్డే ఇలాగా షాపింగ్తో అలా గడిచిపోయింది. సో ఆ బొట్టు బిళ్ళలు చూద్దామంటే వాడు హడావిడి ఎక్కువైపోయింది అనమాట. సో ఇలా బయటకు వచ్చినప్పుడు మరీ అంత యాక్టివ్గా ఉండడానికి ఒక్కొక్కసారి మాత్రం హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటాడు. అలా ఈవినింగ్ మా షాపింగ్ అయితే ఎలా చిన్నగా చేసుకొని అయిపోయిందండి. ఇంకా ముగించుకొని మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా వాడి ఎంజాయ్మెంట్తో నాకు సరిపోయింది అనమాట. మా వారు మాత్రం వాడిని చూసుకుని వెళ్ళాక వీడియో షూట్ చేయలేక అటు ఇటు అయిపోతున్నారు. సో చూసారు కదండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. నేను మాత్రం షాపింగ్ చేయకుండా వాడికి చూస్తూ ఉంటే, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నీ షాపింగ్ నువ్వు చేయి, త్వరగా ఫాస్ట్ టైం అవుతుంది అంటున్నారు. నా షాపింగ్ అని వాడ అసలు అది ఇవ్వట్లేదు అనమాట. నేను తీసుకున్న ఐటమ్స్ కొంచెం తీసుకున్నాను, అవి బిల్ చేద్దామంటే ఇవ్వట్లేదు. ఫన్నీగా గడిచిపోయింది అనమాట చిన్న షాపింగ్. ఇంకా టీ బ్రేక్ తీసుకొని టీ తాగేసి మేము ఇంకా వచ్చేసాం అనమాట. ఫైనల్గా ఎండింగ్ షాపింగ్ అయిపోయింది. ఇంకా సో నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అన్ని ముగించుకొని సండే మేము ఒక టెంపుల్కి వెళ్ళామండి. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట, కాటేరమ్మ టెంపుల్ అని అంటారు. ఇక్కడ హోమాలు, పూజలు, ఇంకా ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ కోసం పూజలు చేస్తారంటే చాలా బాగుంటుంది, మంచిగా చెప్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని సో మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి వెళ్ళామన్నమాట. బైక్ మీద వెళ్ళిపోయాము. సో మేమున్న ప్లేస్ నుంచి మాకు ఒక 10 to 11 కిలోమీటర్స్ పట్టింది. సో అది ఒక చిన్న కాటేరమ్మ టెంపుల్ అని చెప్పి స్టార్టింగ్ మేము అక్కడికి వెళ్ళిపోయాము, మీ అడ్రస్ మాకు తెలియక. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ అసలు కాటేరమ్మ టెంపుల్ అనేది కొండల మధ్యలో వచ్చినాయి, ప్రకృతి మధ్యలో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఆ ప్లేస్ మేము వెళ్తూ ఉంటే చుట్టూ చెట్లు, ఆ చింత చెట్లు, కాయలు అని చూస్తుంటే నాకు మా హౌస్ గుర్తొచ్చింది అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఊరే గుర్తొచ్చింది. అక్కడ కూడా ఇలానే ఉంటాయి అన్నమాట. సో నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. సో మీకు కూడా ఇష్టం అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం గ్రీనరీ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు. సో ఇక్కడ మొత్తం పూల చెట్లు అండి. ఇక్కడ పొటాటో వాళ్ళు కూడా మొక్కలు వేసుకున్నారు. ఎక్కువగా ఫింగర్ మిల్లెట్స్ వేశారనమాట. సో రోజ్ మొక్కలు, చామంతి, ఇంకా అన్ని రకరకాల ఈ సీజన్లో చామంతి ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, సో అవి కూడా ఎక్కువ వేశారు. సో నాకు అది చాలా బాగా నచ్చాయి అనమాట. మొక్కల ప్రకృతి మధ్యలోంచి మనం వెహికల్ మీద వెళ్తుంటే నేను కూడా, మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. సో ఫైనల్లీ అక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ బస్సు కూడా అవైలబుల్ ఉందన్నమాట, డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దించేస్తుంది. సో డీటెయిల్స్ అంటే మీరు మామూలుగా కాటేరమ్మ టెంపుల్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ మేము ఇక్కడ చెప్పులు అనేది తీయడానికనేసి అక్కడ ఆగామన్నమాట. సో చెప్పులు అండ్ మన హెల్మెట్స్ కానీ, ఫోన్లో లోపలికి ఎలా చేస్తున్నారండి, ఫోన్స్ అనేది మనం లోపలికి పట్టుకెళ్ళిపోవచ్చు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. మన హెల్మెట్స్ అవన్నీ ఎక్స్ట్రా లగేజ్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట, ఏమి ఇంపార్టెంట్ కాదు అనుకుంటే. సో మన మొబైల్స్ అవన్నీ మనం పట్టుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ దారి అనమాట. మనం అక్కడ వెహికల్ పెట్టేసి కొంచెం ముందుకు నడుచుకొని రావాలి. వెహికల్ పార్కింగ్ కూడా మనకి టికెట్ తీసుకోవాలండి. బైక్ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే మేము ఇక్కడ లోపలికి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము.
ఇక్కడ అసలు విగ్రహం అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఉగ్ర రూపంగా. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. అక్కడ మాత్రం ఒక 6 to 7, 8 అనుకుంటా 8 లైన్స్ ఉన్నాయన్నమాట. లోపల తిరిగి తిరిగి వెళ్ళాలి. సో ఇక్కడ సండే ఫ్రైడే కొంచెం ఎక్కువగా వస్తారంట. సో చాలా ఎక్కువ జనాలు, క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ ఏమొచ్చి మెయిన్లీ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ కోసం పూజలు చేస్తారని చెప్పాను కదా. సో మనం ఏం మొక్కుకున్నా ఏం చేసినా సరే అక్కడ మర్రి చెట్టు కనిపిస్తుంది కదండి, ఆ మర్రి చెట్టుకి ఒక టెంకాయలు కట్టారు కదా, ముడుపు అంటారు. సో అవి ఇస్తారనమాట. మనం అక్కడ తీసుకొని తల్లి పూజ చేసుకున్న తర్వాత మనకి ఇన్ని రౌండ్స్, ఇన్ని ప్రదక్షిణలను చేసుకొని అక్కడ మర్రి ఓడలకి అనేది కడతారనమాట. లోపలికి వెళ్ళి ఆ మర్రి చెట్టు అనేది చూడ చాలా పెద్దది. సో మొత్తానికి అయితే మేము లైన్స్ తిరుగుతూ ఉన్నాం అనమాట. మేము ఈ లైన్స్ తిరిగినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాకు చాలా అంటే మనకు ఫన్నీగా అనిపించచ్చు, నమ్మితే దేవుడు లేకపోతే లేదని. సో ఇక్కడ మొత్తం అన్ని ఇంకా ట్యాబ్లెట్స్ కానీ, డ్రింక్, బ్యాంగిల్స్, ఇంకా ఫొటోస్, మిస్ అయిన వాళ్ళ ఫొటోస్, ఇంకా చాలా మనీ కూడా మనం ఇక్కడ పిక్ చేశారు అనమాట. అంటే వాళ్ళ కోరికలు తీరాలనో లేకపోతే తీరిపోయిన తర్వాత అలా పెట్టారో తెలియదు. సో పేపర్లో కూడా ఇక్కడ మెయిన్లీ పేపర్లో కూడా రాసి వాళ్ళ కోరికలు అనేది అక్కడ పిన్ చేశారనమాట. సో ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఎంతమంది కోరికలు అనేది నెరవేర్చిందని చెప్పేసి, ఇంత ఎనర్జీ అక్కడ తల్లి, పవర్ఫుల్ తల్లి అని అర్థమవుతుంది మనకి. సో మేము ఫైనల్లీ అన్ని లైన్స్ దాటుకొని అసలు తల్లి దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట, కాటేరమ్మ తల్లికి. సో మీరు చూసారు కదా, మీరు దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. మా దర్శనం అయితే చాలా తక్కువ టైంలో అయిపోయింది, కానీ చాలా బాగుంది అనమాట. ఇక్కడ తాయెత్తు కూడా ఇస్తారు పిల్లల కోసం అని చెప్పేసి, పిల్లలకి పేచి పెట్టడం అలాంటివి ఉంటాయి కదా, మేము మా వాడికి కట్టించాము. సో నెక్స్ట్ వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ కాయిన్ వచ్చేసి మనం ఏదన్నా కోరుకొని అలా స్టిక్ చేస్తే అలా అంటుకుపోతుంది. సో నేను, మా బాబు, మా వారు ముగ్గురు స్టిక్ చేసాం, అలా ఉండిపోయింది అనమాట. సో మన నమ్మకం బట్టి ఉంటుందండి ఏదైనా. నాకు ఇలాంటివంటి చాలా ఇష్టం. గుళ్ళు తిరగటం అనేది, ప్రకృతిని అలా చూస్తూ ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. సో మొత్తానికి మేము దర్శనం అయిపోయి కూర్చున్నాం అనమాట, మేము, మా బాబు. ఆ క్యాప్ తీరా అంటే అసలు వాడు తీయట్లేదు. సో నేను తీస్తున్నానని చెప్పి మళ్ళీ వేసుకుంటున్నాడు అనమాట. సో యాక్చువల్లీ వాడికి గుండె అయింది, ఇక్కడ ఈ టెంపుల్ కాదు వేరే టెంపుల్ దగ్గర గుండె చేయించాము. సో ఇంక బయటకు వస్తే ఆ క్యాప్ మాత్రం వదలట్లేదు అనమాట. సో మేము దర్శనం చేసుకొని ఇలా వచ్చేసామండి. దర్శనం చేసుకుని రైట్ సైడ్ ఇలా వచ్చి అక్కడ చెట్టు దగ్గర మేము ముడుపు కట్టడం కోసం చూస్తున్నాం అనమాట. సో మెయిన్లీ అక్కడ లోపల వైపు అనమాట ఈ తల్లి విగ్రహం ఉంటుంది. అక్కడ అందరూ పువ్వులు అవన్నీ వేస్తూ మనం ప్రదక్షిణలు చేస్తారనమాట. చెట్టు బయట కూడా ప్రదక్షిణలు చేస్తారు, చెట్టు లోపల కూడా ప్రదక్షిణలు చేస్తారు. అంటే చెట్టు లోపలండి ఇది మొత్తం. సో చూసారు కదా, చాలా పరుగుల మీద చాలా ఎక్కువ జనం అండి. అలా తిరుగుతూ ముడుపులు కడుతూనే ఉంటారు. ఇక్కడ 9 వారాలని మొక్కుకొని కాయలు ముడుపులు కట్టిన తర్వాత ఒక బొట్టు ఇస్తారంట. సో అది కూడా లాస్ట్లో కడతారట. సో మెయిన్లీ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంకా చిల్డ్రన్ ఆడుకునే ఉంటాయి కదండి ప్లేస్. సో ఇది మా వాడికి ఎక్కిద్దామని మేము ట్రై చేస్తే అక్కడికి నేను, మా సిస్టర్ ఎక్కామన్నమాట. వాడైతే అసలు చూడలేదు. అండ్ ఐ హోప్ ఇది ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి ఈ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసి బాగా దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళాము. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఆ కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతటితో వ్లాగ్ అయితే నేను ముగిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.